అరే గడ్డం చేసుకోవచ్చు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? మాకు పెరగదా? మేము చేసుకోమా? అసలు నీ ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్పు మాకు. అరే బల్లిగుడ్లోడా, ఈ ఎండిపోయిన ఇస్తరాకులో తినే మొక్కపోడా, నా ప్రాబ్లం ఏంటో నీకు చెప్పాలారా? ఈ రోజు నా ప్రాబ్లం ఏంటో నీకు చెప్తాను, నువ్వు విను. రోజు ట్రిమ్మర్తో గడ్డం చేసుకునే నీకు గడ్డం పెరిగితే వచ్చే బాధలేటో నీకు తెలుసా? నాకు తెలుసు. ఆ బాధలు ఏంటో నీకు చెప్తా, నువ్వు విను ఈరోజు నువ్వు విను. గడ్డం చేసుకోవాలంటే ఒక బస్సులో 10 కిలోమీటర్లు పోయి గడ్డం చేసుకొని ఆ బస్సు తిరిగి వచ్చేదాకా ఎదురు చూసి అదే బస్సులో ఇంటికి రావాలని విషయం నీకు తెలుసా? నీకు తెలియదు. నేను చెప్తాను, విను. గడ్డం చేసుకునే రోజు సంతోషంగా ఉంటామని, గడ్డం పెరిగితే పిచ్చర్ అలా ఉంటామని సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. నీకు తెలియదు, అస్సలు తెలియదు. 2000 ట్రిమ్మర్కు డబ్బులు లేక 200 ట్రిమ్మర్తో పెరిగిన గడ్డం ట్రిమ్మర్కు తెగక ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? ట్రిమ్మర్ను నెలవైపు కొట్టి ఆకాశం వైపు చూసి, దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత గడ్డం ఇచ్చావని గట్టిగా అరవడానికి నీకు అనిపించిందా? నాకు అనిపించింది. నీకు తెలుసా? నీకు చెప్తా, నువ్వు తిరుగుతున్న ఈ సమాజంలో గడ్డాలు పెంచుకొని ఎంతోమంది రోడ్డు మీద ఉన్న సంగతి నీకు తెలుసా? నీకు తెలియదు, నీకు అస్సలు తెలియదు. నీకు చెప్తా, విను. గడ్డం చేసుకున్న 4 రోజులకే గడ్డం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? అది నేను అనుభవించాను, నాకు తెలుసు. నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు గడ్డం ఎందుకు పెంచావన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు, నీకు తెలియదు. బొమ్మాటికి నీకు తెలుసు. ఈ పల్లెటూరులో వదిలి దూరంగా సిటీకి పోయి నీకు రోజు షేవింగ్ చేసుకోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. నీకు చెప్తాను, విను. మెన్స్ బ్యూటీ పార్లర్ నీకు ఎప్పుడైనా డాడీలా కనిపించాయా? మన కోసం మెన్స్ బ్యూటీ పార్లర్ ఉన్నాయంటే నీకు ఎప్పుడైనా ధైర్యం వేసిందా? నాకు ధైర్యం వేసింది. గడ్డం చేసుకోవాలంటే రోజుకు 100 రూపాయలు ఖర్చు అయితే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. అందుకే నేను గడ్డం పెంచాను, దేవదాసునయ్యాను. ఇక్కడ గడ్డం గురించి మాట్లాడకు, నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. అరే వీని గడ్డం పెరుగుతా నాకేంది, వీడు పెంచుకుంటా నాకేంది? అసలు వీటితో పెద్ద తలక నొప్పి అయిపోయిందిరా. పోరా పో.